హాయ్ ఫ్రెండ్స్, సాధారణ అమ్మాయిలే కాదు స్టార్ హీరోలు సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వంటివి చాలా సందర్భాలు బయటపడ్డాయి. చాలామంది హీరోయిన్లు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. తాజాగా ఇప్పుడు మరో నటి తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి తొలిసారిగా అభిమానులతో పంచుకుంది. తనెవరో కాదు, నటి ఆండ్రియా పేరు చెప్పగానే యుగానికి ఒక్కడు సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో కార్తీ సరసన ఆండ్రియా నటించి మెప్పించింది. ఈ చిత్రంతో ఆండ్రియా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా ఈ నటి తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. చిన్న వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా అది కూడా మా నాన్న ముందే జరిగిందని ఈ నటి తెలిపింది. నటి ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. 11 ఏళ్ల వయసులోనే తను లైంగిక వేధింపులకు గురయ్యానని నటి తెలిపింది. పసిప్రాయంలోనే ఈ నటి ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. నేను మా నాన్న సీటుకు కొంచెం దూరంలో ఉన్న సీట్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు నేను జీన్స్ టీషర్ట్ వేసుకుని ఉన్నా. ఆ సమయంలో ఎవరో నా టీషర్ట్లో చేయి పెట్టారు. దాంతో ఆ సమయంలో నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భయపడి వెంటనే ఏడ్చేశా. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళి మా నాన్న పక్కన కూర్చున్నా అని నటి ఆండ్రియా తెలిపింది. నటి ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే ఆండ్రియా జెర్మియా 2005లో కందనాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమాలోకి ఆరంగేటం చేశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో కూడా పలు సినిమాలు చేశారు. కళాశాలలో ఉన్నప్పుడే పలు స్టేజ్ షోలు చేసింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే సింగర్గాను నిరూపించుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.